కామారెడ్డి జిల్లాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. నిజాంసాగర్ మండలం బొగ్గు గుడిసె వాగులో ప్రమాదవశాత్తు 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వాగులో చిక్కుకున్న కార్మికులను హెలికాప్టర్ సాయంతో రక్షించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కాసేపట్లో ఆయన కార్మికులు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లనున్నారు. వాగులో ఒక్కసారిగా వరద పెరగడంతో పక్కనే ఉన్న వాటర్ ట్యాంకర్ ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాగులో కొద్ది రోజులుగా బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వరద వస్తుందని ఊహించకపోవడం వల్లే కార్మికులు వాగులో చిక్కుకుపోయినట్లుగా సమాచారం. హలో నారాయణ నమస్తే నమస్తే. ఇప్పుడు మన ఎల్లారెడ్డి కామారెడ్డి బ్రిడ్జ్ పోయింది. ఇది మన అందులో ఇమ్మీడియట్ గా మీరు మనం ఏం చేయాలి, నేను కూడా రెస్టోర్ మీరు అలర్ట్ ఉండండి. నేను కూడా కాన్స్టిట్యూన్స్ కి వస్తున్నాను. ఇప్పుడు మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాను. అదైతే మనకి ఇమ్మీడియట్ కావాలి, ఎందుకంటే మెయిన్ రహదారి కదా మనకు అది. ఓకే, మేము అలర్ట్ గా ఉండండి, మానిటర్ చేయండి. ఓకే. భారీ వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు కూడా బయటకు రావద్దు. ఎవరికి ఏం అవసరం ఉన్నా ఏ టైంలో అయినా కానీ నాకు ఫోన్ చేయండి. ఏ రాత్రి అయినా సరే నాకు ఫోన్ చేయండి. అందరు ఆఫీసర్లు అందరూ కూడా అలర్ట్ పెట్టినాము. తప్పకుండా నేను మీతో ఉంటాను. నేను కూడా కాన్స్టిట్యూన్స్ లో ఉంటా. ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు. మీరు భారీ వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు కూడా బయటకు రావద్దు. ఎవరికి ఏం అవసరం ఉన్నా ఏ టైంలో అయినా కానీ నాకు ఫోన్ చేయండి. ఏ రాత్రి అయినా సరే నాకు ఫోన్ చేయండి. అందరు ఆఫీసర్లు అందరూ కూడా అలర్ట్ పెట్టినాము. తప్పకుండా నేను మీతో ఉంటాను. నేను కూడా కాన్స్టిట్యూన్స్ లో ఉంటా. ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు. మీరు భారీ రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? బృందం అక్కడికి చేరుకుందా? ఏం జరుగుతోంది అక్కడ? కామారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా కామారెడ్డి, ప్రధానంగా ఎల్లారెడ్డి, ఈ రెండు కాన్స్టిట్యూన్స్ లో చాలా చోట్ల కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. జనజీవనం అంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించినటువంటి పరిస్థితి. దాదాపు 23 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం ఈ రెండు కాన్స్టిట్యూన్స్ లో నమోదైంది. ఇటు మరోవైపు మంజీరా నదితో పాటు ఇటు అక్కడ ఉన్నటువంటి నిజాం సాగర్ భారీగా వరద నీరు పోటెత్తుంది. అది వచ్చిన నీరంతా కూడా దిగువ విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతమైతే జలమయమైన పరిస్థితి. ఇటు కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎల్లారెడ్డిలో ప్రధానంగా చాలా చోట్ల వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొల్లుతున్నాయి. తిమ్మారెడ్డి వద్ద పౌల్ట్రీ ఫారంలో 3 వ్యక్తులు చిక్కోవడం జరిగింది. ఆ 3 వ్యక్తులు కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. భారీ వరదలో వారంతా కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మరొక వైపు స్థానికంగా ఉన్న ఫైర్ సేఫ్టీ అధికారులు జిల్లా అధికార యంత్రాంగం కూడా వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరొక వైపు నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది. గంటకు పెరుగుతున్నటువంటి వరద ఇన్ఫ్లో కారణంగా ఇటు వరద నీటిలో చాలా మంది కూడా చిక్కుపోవడం జరిగింది. వారిని కాపాడాలని చెప్పి వాటర్ ట్యాంక్ అంతా కూడా బీహార్ కార్మికులు వాళ్ళంతా కూడా వాటర్ ట్యాంక్ ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరినంతా కూడా బొగ్గు గుడిసె ప్రాంతంలో చిక్కున్నటువంటి 10 మంది కాపాడే ప్రయత్నం మాత్రం సహాయ చర్యలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సహాయ చర్యలు చేపట్టాలి, తాను కూడా వస్తున్నాను, అదేవిధంగా హెలికాప్టర్ సాయంతో వారిని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వాన్ని కూడా విన్నవించిన నేపథ్యంలో వారిని కాపాడేందుకు మాత్రం సహాయ చర్యలు మొదలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించడం జరిగింది. బొగ్గు గుడిసె ప్రాంతంలో చిక్కున్నటువంటి వారిని ఖచ్చితంగా కాపాడాలి, ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలో దిగాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి, తాను కూడా సహాయ చర్య తన వంతు కూడా అధికారులకు ఫోన్ చేసి హెలికాప్టర్ సహాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక చాలా మంది కూడా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించుకున్న నేపథ్యంలో కామారెడ్డిలో చాలా చోట్ల కూడా వరద పోటెత్తింది. కార్లు కూడా వరదలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇటు కామారెడ్డిలో కనిపిస్తుంది. ఎల్లారెడ్డిలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో చాలా మంది కూడా వరద ఎక్కువ ఉండడం కారణంగా లోతట్టు ప్రాంతాలంతా కూడా ప్రాంత వాసులంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి అధికారులు సూచించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా రంగంలోకి దిగాడు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా వెంటనే స్పందించాలి, వరద వస్తున్న నేపథ్యంలో అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఇటు కామారెడ్డిలో హౌసింగ్ బోర్డు వద్ద కార్లు కొట్టుకుపోతున్నాయి. వరదలో కొట్టుకుపోతున్న కార్లు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కూడా తమ ఇళ్లలోకి వరద నీరు రావడంతో వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చాలా చోట్ల రాకపోకలు తెగిపోవడం జరిగింది. ప్రధానంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రహదారులన్నీ కూడా ప్రస్తుతం అయితే వరద నీరు పోటెత్తింది. చాలా చోట్ల కూడా రహదారులన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇది భారీ వర్షానికి
మొత్తానికి బిక్కనూరు అదేవిధంగా తలమండ్ల మధ్య ఉన్నటువంటి రైలు పట్టాల నుంచి వరద నీరు కింద ఎక్కువగా ప్రవహిస్తుంది. అక్కడ రైల్వే ట్రాక్ కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ రాకపోకలు నిలిచిపోయి మొత్తానికైతే భారీ వర్షాలు వరదల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా అతలాకుతలమవుతున్న పరిస్థితి. జిల్లా అధికార యంత్రాంగం కూడా లోతట్టు ప్రాంతాల్లో పర్యవేక్షించి వారిని ఆ ప్రాంతవాసులను కాపాడకపోతే భారీ మూల్యాలను చెల్లించుకునే అవకాశం ఉంటుంది. మరొక వైపు నిజాం సాగర్ కూడా వరద నీరు భారీగా పోటెత్తడంతో ఆ గేట్లన్నీ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. మొత్తానికి కామారెడ్డి జిల్లా మాత్రం భారీ వర్షాలతో జనాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సునీల్. ఓకే సతీష్.